నమస్కారం. ఎల్కే న్యూస్ కి స్వాగతం. దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. ఇక వార్తల్లోకి వెళ్తే, ఆషాఢమాసం సందర్భంగా ఆదివారం సువాసినులు ఊరేగింపుగా గొడుగుపేట వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు వచ్చి శ్రీదేవి భూదేవులకు ఆషాఢ సారె సమర్పించారు. విష్ణు సహస్రనామ పారాయణ చేశారు. భగవద్గీత పారాయణలతో భగవన్నమాలతో ఆలయం మారుమోగింది. మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్ను నెలవారీ తనిఖీల్లో భాగంగా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తనిఖీ చేశారు. తొలుత గోడౌన్ సీళ్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సంబంధిత రికార్డులు పరిశీలించి రికార్డులో సంతకం చేశారు. ఉత్తమ సమాజ నిర్మాణమే మానవత సంస్థ ధ్యేయమని మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ శాశ్వత సెంట్రల్ కమిటీ చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు అన్నారు. మానవత స్వచ్ఛంద సేవా సంస్థ పెడన శాఖ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం పట్టణంలోని విశ్వభారతి హైస్కూల్లో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యంతిథిగా హాజరైన కోటేశ్వరరావు మాట్లాడుతూ, తమ సంస్థ ఆపదలలో, కష్టాలలో ఉన్న అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపడానికి విశేష కృషి చేస్తోందన్నారు. విద్యాసేవ యజ్ఞంలో భాగంగా ప్రతిభా పాటవాలు కలిగి పేదరికం వల్ల ఉన్నత విద్య కొనసాగించలేని విద్యార్థుల సహాయార్థం తమ సంస్థ ₹1,45,00,000 విద్యానిధి ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. కాగా సంస్థ పెడన శాఖ నూతన కార్యవర్గంతో కోటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడుగా పేరిశెట్టి నాగరవి, ప్రధాన కార్యదర్శిగా కాగిత శంకర సాంబశివరావు, కోశాధికారిగా కొట్టు కోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడుగా మహమ్మద్ బాబు, కార్యదర్శిగా సిద్ధాని సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులుగా చేకూరి విజయకుమార్, ఖుర్షిద్ బేగం, ఎక్కల పీతాంబరరావు, రోతుల పైడిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. హనుమకొండ గౌరీప్రసాద్, మట్టా రాధాకృష్ణమూర్తి, శ్రీహరిదాస్, ఊటుకూరి సుబ్బారావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచకాలకు జగన్ రెడ్డి తన అనుయాయులు పేర్ని, నాని వంటి వారితో కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడారు. కన్ను కొడితే చీకట్లో మనిషిని లేపేసి తెల్లవారి మళ్లీ మనమే పరామర్శకు వెళ్లాలనడం వైసీపీ అరాచకానికి నిదర్శనమన్నారు. గుడివాడ సభ పేరుతో రాష్ట్రంలో కులాల మధ్య అలజడులకు ప్లాన్ చేశారన్నారు. ఆడబిడ్డలను అడ్డం పెట్టుకుని నీచ రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. పేర్ని నాని వీడియోతో వైసీపీ నేతల కుట్రలన్నీ బహిర్గతమయ్యాయన్నారు. 2019 నుంచి 24 వరకు మధ్య రాష్ట్రంలోని అన్ని వర్గాలపైన దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారన్నారు. జగన్ రెడ్డి వంటి క్రూరుడు రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం మన దౌర్భాగ్యమని, కూటమి ప్రభుత్వం అభివృద్ధి కోసం తాపత్రయపడుతుంటే వైసీపీ నాయకులు మాత్రం కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. పెడన పట్టణంలోని 12వ వార్డులో ఆదివారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ 12వ వార్డులో ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలు అందజేశారు. కాగా కొందరు మహిళలు తమకు అమ్మకు వందనం పథకం డబ్బులు పడలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు ఎక్కల శ్యామలయ్య, చందన నారాయణరావు, అబ్దుల్ ఖయూం, హన్ను, అనుముల పూర్ణ, వాసా సాంబశివరావు, బొడ్డు దీక్ష, జనసేన పార్టీ నాయకులు మట్టా శివపావని, నాని, వరదు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బందరు మండలం కానూరు, జింజేరు, తాళ్లపాలెం చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలకు నీరు అందకపోవడంతో ఆదివారం రాత్రి 9 గంటల వరకు రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా నీటి సంఘాల డిసి చైర్మన్ స్వామినాయుడు, వైస్ ప్రెసిడెంట్ సాయన శివన్నారాయణ, బీసీ సంఘాల నాయకులతో విస్తృత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావెళ్ల ఫణికిరణ్, డిఈ అపర్ణ, ఏఈ హరీష్, కృష్ణా జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణలు రైతులతో మాట్లాడారు. రామరాజుపాలెం కాలువ ఆయకట్టులో ఉన్న 21,000 ఎకరాల్లో కానూరు తదితర ప్రాంతాల్లో ఉన్న 7,000 ఎకరాల కాలువ చివరి భూముల్లో సాగునీరందడం లేదు. దీంతో రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రావెళ్ల ఫణికిరణ్ రైతులతో ఒక ఒప్పందం ఏర్పాటు చేశారు. వంతుల వారీగా సాగునీరందించి కానూరు చుట్టుపక్కల గ్రామాలకు సాగునీరందిస్తామన్నారు. దీంతో కానూరు రైతులు ఆందోళన విరమించారు. ఈ నెల 8న పామర్రులో జరిగిన వైసీపీ సమావేశంలో తాను అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. నిజానికి ఆ సమావేశంలో తాను ఎవరూ రప్పా అనవద్దని కార్యకర్తలను హెచ్చరించడం జరిగిందన్నారు. పెడన వాసవి ప్రార్థనా మందిరంలో ఆదివారం జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ సమావేశంలో మాట్లాడుతూ అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి నానాయాగి చేశారన్నారు. నేను చీకట్లో నరికేయమని అనలేదని, అనాలనుకుంటే పట్టపగలే నరికేయమని చెప్పగలనన్నారు. కాగా మంత్రి కొల్లు రవీంద్రపై నాని పలు అవినీతి ఆరోపణలు చేశారు. మంత్రి అన్నం తినడం లేదని, అవినీతిని తింటూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి అవినీతిని సాక్ష్యాధారాలతో సమాజానికి చూపిస్తానని ఆయన సవాలు విసిరారు. జడ్పీ చైర్మన్ ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు అమానుష దాడి జరిపారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ సౌమ్యురాలు, విద్యాధికురాలు అయిన జడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడి తననెంతగానో కలిచివేసిందన్నారు. ఆమెపై జరిగిన దాడిని సభ్య సమాజం ఖండించాలన్నారు. హారికకు వైసీపీ కుటుంబ సభ్యులందరూ అండగా నిలుస్తారన్నారు. ఏడాది కూటమి పాలనలో ప్రజలకిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమావేశాల ద్వారా చంద్రబాబు మోసాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతూ జగన్ సంక్షేమ పాలన అందిస్తే చంద్రబాబు సంక్షోభ పాలన అందిస్తున్నారని విమర్శించారు. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక మాట్లాడుతూ మంత్రి రవీంద్ర తనకు జరిగిన అవమానాన్ని ఖండించకపోగా తనకు మహానటి అని బిరుదివ్వడం శోచనీయమన్నారు. మంత్రి ఇలా దిగజారి మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఈ సమావేశంలో పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ఉప్పాలరాము, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు, కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకుడు గురునాథం, ఆర్టీసీ మాజీ చైర్మన్ పిన్నింటి మహేష్, మున్సిపల్ చైర్పర్సన్ కటకం నాగకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎక్కిన కానించి వంశీపూర్ హైదరాబాద్ లో ఉన్నాడు అనుకోండి, 5 నెలలు బెదవాన్ జైల్లో ఉన్నాడుగా. రోజు వెళ్ళిపోయించావా జైల్లోకి వెళ్ళి? 5 నెలలు రోజుకి వెళ్ళి జైల్లోకి వెళ్ళిపోయించావా అని అడుగుతున్నా. ఎందుకు పోయిందా? మాట మీద నిలబడవా? బెదవాన్ జైలుకి వెళ్ళిపోయిందా కదా? పోయిందా? ఊరికే మైకుల ముందు పోయిస్తారా? వస్తున్నాడు మరొక 3 నెలలు, అడుగు పెడుతున్నాడు. ఆరోగ్యం బాగుంది.
ఎవరో ఒకరు ఇంట్లో అందరూ కనిపిస్తారు కోసం తర్వాత ముసలాయన వచ్చారు అదే మాట్లాడుతున్నారు. ప్రముఖ సినీ నటుడు పద్మశ్రీ కోట శ్రీనివాసరావుతో మచిలీపట్నం సత్యసాయి సేవా మండలి ప్రతినిధులతో ఎంతో అనుబంధం ఉంది. కోట శ్రీనివాసరావు సత్యసాయి భక్తుడు. ఆయన పుట్టపర్తి సత్యసాయి మందిరానికి వెళ్లినప్పుడు మచిలీపట్నం సత్యసాయి మండలి కన్వీనర్ పోతుకూచి ఆంజనేయకుమార్ తదితరులతో సాయి లీలలపై మాట్లాడేవారు. తన జీవితంలో ఎదుగుదలకు సత్యసాయి మార్గమని చెబుతుండేవారని పోతుకూచి ఆంజనేయకుమార్ పేర్కొన్నారు. కాగా కోట శ్రీనివాసరావు మూతికి సరస్వతి కళా సమితి ప్రతినిధులు సి శేషాచార్యులు, అప్పాజీ, జి రామబ్రహ్మం, బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పివి ఫణికుమార్, భారతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు కారుమూరి రాజేంద్ర ప్రసాద్, సాహితీ మిత్రులు అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ, భవిష్య తదితరులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని పరిరక్షిద్దామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సహాయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హిందూ కళాశాల వద్ద ఆదివారం జరిగిన మొక్కల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర అతిథిగా పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు. చిన్నాపురం డాక్టర్ లక్ష్మణస్వామి అందచేసిన 60,000 మొక్కల పంపిణీకి మంత్రి కొల్లు రవీంద్ర శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, రెడ్ క్రాస్ ప్రతినిధి కొత్తగుండు రమేష్, ఉస్మాన్ బాషా, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.